దేవుని మహిమను క్షయమైపోయే వాటితో సేవిస్తున్నారు, వీళ్ళని దేవుడు అంటున్నాడు అని చెబుతున్నాడు పౌలు. మొట్టమొదటగా వాడిన పదం ఏంటి చెప్పండి? మనుషులతో పోలుస్తున్నాడు దేవుణ్ణి. యేసు ప్రభువును దేవుడు అనేవాడు ఎవరు? దేవుడు ఆనాడే చెప్పాడు పౌలు ద్వారా. వాడు ఎలాంటి భయంకరుడో, వాళ్ళ దగ్గర బోధ వింటున్న వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో అసలు వాళ్ళెవరో మీకు తెలియాలి. యేసు ప్రభువే దేవుడు అనే బోధ వింటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు స్పష్టంగా చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ప్రభు జ్ఞానం మేము చెబుతున్నాం, ఆయనే దేవుడు అని చెప్పుకునే ఈ బుద్ధిహీనుల గురించి చెబుతున్నాడా? అక్షయుడు దేవుడు అంటే నాశనము లేనివాడు, మనిషి కానివాడు. అర్థమైందా? రూపము లేనివాడు దేవుడు. అక్షయుడవు దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపులుగా మార్చారు. పురుగును చూపించి దేవుడు అంటున్నాడు, పక్షిని చూపించి దేవుడు అంటున్నాడు, జంతువులను చూపించి దేవుడు అంటున్నాడు, మనిషిని చూపి దేవుడు అంటున్నాడు. దేవుని మహిమను క్షయమైపోయే వాటితో సేవిస్తున్నారు, వీళ్ళని దేవుడు అంటున్నాడు అని చెబుతున్నాడు పౌలు. మొట్టమొదటగా వాడిన పదం ఏంటి చెప్పండి? మనుషులతో పోలుస్తున్నాడు దేవుణ్ణి. ఎవరి రూపం ఇచ్చారు మన దేవుడికి? మనిషి రూపం ఇచ్చాడు. క్షయమైపోయే మనిషి. సర్వశరీరులు గడ్డిని పోలేవారు, గడ్డి ఎన్నును పువ్వురాలను. క్షయమైపోయే మనిషి రూపాన్ని దేవుడికి ఇచ్చాడు. అది పౌలు బాధపడుతున్నాడు. మార్చిరి, ప్రతిమా స్వరూపులుగా మార్చిరి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారు. పూజించాల్సింది ఎవరిని? దేవుణ్ణి. పూజించేది ఎవరిని? సృష్టింపబడిన వాటిని పూజిస్తున్నాడు. పక్షులను పూజిస్తున్నాడు, పురుగులను పూజిస్తున్నాడు, మనిషిని పూజిస్తున్నాడు, మనిషిని దేవుణ్ణి చేస్తున్నాడు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి, సేవించిరి యుగముల వరకు. చూసారా? యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. సత్యమును ఏం చేశారంట? అసత్యమునకు మార్చిరి. మీరు ఈ రోమాపత్రిక 1 నుంచి చూస్తే యేసు దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపింపబడ్డాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలని, నా దేవునికి స్తోత్రాలని. నా దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు నా దేవుడు అని చెప్పాడు. నేను సేవించుతున్న నా దేవుడు సాక్షి అని అంటాడు. ఎక్కడ కూడా యేసు ప్రభువుని దేవుడు అనే ప్రస్తావన అపోస్తుల బోధలో లేదు. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికి ప్రభువా, అందరికి దేవుడా? మరి ఇతనేంటండి అందరికి దేవుడు అని చెబుతున్నాడు? మీరు అడగరా? అందరికీ నేను ఒక్కనే దేవుడు అని దేవుడు రాయిస్తే ఈయన కుమారుని కూడా దేవుడు అనొచ్చానంటే ఆయనే ఒప్పుకోవట్లేదు కదా. ఆయన నాకు దేవుడు రా బాబు అని ఆయన అంటున్నాడు. కనుక వీళ్ళంతా ఎవరంటే జ్ఞానం లేదు. ఇలాంటి సత్యాన్ని అసత్యంగా మార్చిన వాళ్ళని దేవుడు ఎవరికి అప్పగించాడని ఉంది బైబిల్లో? అపవిత్రాత్మకు అప్పగించారు. అందుకే వీళ్ళు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారు. యేసు ప్రభువును పూజించి దేవుడు అనే ప్రతి వాడు సృష్టికర్తను వదిలేసి సృష్టమును పూజించిన వాడు. తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఎవరినే? సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తే మనిషిని దేవుని చేసినోడికి దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును దేవుడా నరుడా? నరుడు. దీన్ని మారుస్తున్నాడంటే సత్యమును అసత్యమునకు మారుస్తున్నవాడు వీడు. వీడు అపవిత్ర ఆత్మకు వీడిని దేవుడే అప్పగించాడు. ఇంత జ్ఞానం, లోతైన జ్ఞానం మీకు తెలియాలి. బైబిల్ మార్చకూడదు, బైబిల్ మారదు, నువ్వు మారాలి. నీ మనసులో ఉన్నట్టుగా బోధ చేయకూడదు. అందులో ఉన్న బోధ ఇది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూసారు ఎంత స్పష్టంగా చెప్పాడు? దేవుడు ఒక్కడే అని చెబుతున్నాడు, యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన నరుడు అని చెబుతున్నాడు. నువ్వేమంటున్నావు? దేవుడు అంటున్నావు. ఎవడు అబద్ధికుడు? వాడి దగ్గర పోయి కూర్చొని బోధ అంటున్నావు.
దొంగోడు పక్కన కూర్చుంటే పోలీసులు వచ్చారు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారా చేయరా? నేను నేను కాదండి అన్నాను. నువ్వు కానప్పుడు వాడి పక్కన ఎందుకున్నారా అంటాడు. ఈ బోధన తేక, దేవుడు ఒక్కడే అనే బోధన తేక, యేసు దేవుని కుమారుడు అని, దేవుడు ఒక్కడే అని, ఈ యేసు దేవునికి నరులకు మధ్యవర్తి, ఈయన నరుడని చెప్పని ప్రతి వాడు నీ అద్దకొత్త వాడికి వందనాలు చెప్పొద్దంట. దుర్బోధలోకి వెళ్ళిపోయారు. యేసునే దేవుడని దేవుణ్ణి మరుగు చేశారు. వాడికి 100 దెబ్బలు పడితే నీకు 100 పడతాయి అన్నాడు. మన తల్లులు ఉన్నారు, మన చెల్లెళ్ళు ఉన్నారు, మన అన్నలు ఉన్నారు, దుర్బోధలో ఉన్నారు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగాలి, చెప్పాలి. మీ ధనాన్ని దశంభాగాల రూపంలో దొంగల చేతిలో పెట్టి వస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? సత్యం తెలుసుకొని ఏం చేస్తున్నారు? దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది అన్నాడు. దేవుణ్ణి ఎరుగని వాడికి, క్రీస్తు సువార్తకు లోబడని వాడికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వాడికి శ్రమ పొందుతున్న మీకు మాతో విశ్రాంతి కలగజేయుటకు దేవుడికి న్యాయం అంటున్నాడు. దేవుణ్ణి ఎరుగని వాడికి ప్రతిదండన అంటే ఏంటో తెలుసా? నరక శిక్ష. దేవుణ్ణి ఎరుగని వాడికి అని అంటున్నాడు. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ముందు దేవుని కుమారుడు ఎవరో తెలుసుకోవాలి. యేసునే దేవుని చేసింది సమాజం. దుర్బోధ వచ్చేసింది. దేవుని కుమారుడా నువ్వేం చేస్తున్నావు? సత్యమును అసత్యమునకు మారుస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? నిన్ను అడుగుతాడు, లెక్క అడుగుతాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. యేసునే దేవుడు అన్నాడంటే ఇతడు అపవిత్రాత్మకు అప్పగింపబడిన వాడని దేవుడే రాయించాడు. కనుక ఈ బోధన అనేకులకు తెలియదు.